ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే శ్రావణ మాసం పెట్టేసింది కాబట్టి మనమైతే ఇట్లా పూలు అలంకరించుకుంటున్నాను. నేను ఒక్కొక్క దేవుడికి అయితే పూలు అలంకరించుకునేసి పూజ అయితే చేసుకోవాలి. పూలు అయితే ఇలాగ అలంకరించుకునేసాను నేను. ఇంకా అయితే దీపం అయితే పెట్టాలి. నేనైతే ఇప్పుడైతే దీపం వెలిగించుకున్నాను. దేవుడికి అయితే నైవేద్యం చేశాను, అది పెట్టాలి. నేను ఇలాగా ఆకు పెట్టి అరటి పండ్లు పెట్టాను, యాపిల్ పెట్టాను దేవుడికి. ఆరెంజ్ పెట్టాను. దేవుడికి అయితే ఇవైతే పెట్టాను నేను. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే దేవుడికి అయితే నైవేద్యం చేస్తున్నాను. చూసారా, బెల్లం తక్కువ అనిపిస్తుంది. నేను కొద్దిగా అయితే బెల్లం వేసుకుంటున్నాను. దేవుడి ప్రసాదం అయితే చేస్తున్నాను. ప్రసాదం చేస్తూనే పూజకి అయితే పూలన్నీ అలంకరిస్తున్నాను నేనైతే. చూసారా, నెయ్యి అయితే పెట్టుకున్నాను నేను దేవుడి ప్రసాదానికి అయితే. నెయ్యి అయితే కాగిపోయింది. ఇప్పుడు జీడిపప్పు, ద్రాక్ష అయితే వేసుకునేసాను. చూసారా, ఇది అయిపోయింది. బెల్లం పొంగల్లో అయితే వేసేసాను నేను. బెల్లం పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దేవుడికి అయితే నైవేద్యానికి తీసి పెట్టేసుకోవాలి. ఇంకా చూసారా, దేవుడికి అయితే నేను ఈరోజు అయితే బెల్లం పొంగల్ అయితే చేసుకున్నాను. చూసారా, దేవుడికి అయితే నేను బెల్లం పొంగలి, పులిహార అయితే చేసుకున్నాను. ఇప్పుడు నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాను. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ధూపం అంతా వేసుకున్నాను. చూసారా, నేను కలసానంతే చక్కగా అలంకరించుకొని బాగా పెట్టుకొని పూజ అయితే. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ధూపం అన్నీ వేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తులసి పూజ కూడా చేసుకునేసాను. ఇదండి, తులసి పూజ కూడా అయిపోయింది నాది. కంప్లీట్ అయిపోయింది తులసి పూజ కూడా. గడప పూజ కూడా చూపిస్తాను. చూసారా, గడప పూజ కూడా ఇలాగైతే చేసుకున్నాను నేను. ఉర్లీలో ఇలాగా ఫ్లవర్స్ వేసుకొని రోజా పువ్వులు, గోమాతకి అయితే ఒక ఫ్లవర్ అయితే పెట్టాను. ఇలాగైతే నా పూజ మొత్తం కంప్లీట్ అయ్యింది. ధూపం అంతా వేసుకున్నాం కాబట్టి చక్కగా స్మెల్ బాగా వస్తూ ఉంది. చూసారా, నేనైతే ఇలాగ తులసి మాల అయితే కట్టుకున్నాను, పూలు తెచ్చుకున్నాను. మాకైతే ఇలా తీగ సంపంగి పూలు అయితే పూస్తాయన్నమాట. ఇలా మాలలాగా కట్టుకున్నాను. అమ్మవారికి కూడా వేసాను, నైవేద్యం పెట్టుకున్నాను. ఇంత చక్కగా చేసుకున్నాను ఫస్ట్ వారం అవుతే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.